అంగరంగ వైభవంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో స్వామివారికి మొదటి రోజు యాదవులు పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రెండవ రోజు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దుబ్బాక పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఎస్ఎన్ చారి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పుస్తే మెట్టెలు, పూలు, పళ్ళు, దుబ్బాక పురవీధుల గుండా సన్నాయి మేళాలతో, డోలు సప్పులతో, ఊరేగింపులతో ఆలయానికి చేరుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సమర్పించామని తెలిపారు. మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క స్వర్ణకార సంఘం తరఫున మా అందరు కుటుంబ సభ్యులం అందరం కలిసి స్వామివారి సేవలో పాల్గొని చేసినటువంటి మరొకసారి ఈ ఆలయ కమిటీ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన దుబ్బాక క్షేత్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు ఉదయం మన దుబ్బాక గ్రామంలోని స్వర్ణకారుల సంఘం వారందరూ కూడా స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతాలు, తర్వాత మంగళసూత్రాలు, తాంబూలాలు ఇవన్నీ కూడా తీసుకొని స్వామివారికి అమ్మవారి తరఫున శ్రీదేవి సమితంగా ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారి వివాహానికి కావాల్సినటువంటి సంభారాలన్నీ కూడా తీసుకొని ఆ యొక్క కళ్యాణం కొరకై మీరందరూ కూడా ఇక్కడికి దేవాలయానికి వచ్చేయడం జరిగింది. ఆ సంఘానికి సంబంధించిన దాదాపు ఒక 30 మంది జంటలు ఈ యొక్క తాంబూలాలన్నీ కూడా తీసుకొని స్వామివారి దేవాలయానికి వచ్చారు. అలాగే రేపటి కళ్యాణానికి కూడా మీరందరూ కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మా వంతు కూడా మేము ఉంటాము అని చెప్పేసి అవన్నీ కూడా ప్రతి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే తీసుకురావాలని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళకి ఎల్లవేళలా కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెండవ రోజు బ్రహ్మోత్సవాలు. నిన్న యాదవ సంఘ సభ్యుల యొక్క దేవాలయం తిరుమల తిరుపతిలో ఏ విధంగా ద్వారం తెరిపిస్తారో బ్రహ్మోత్సవాల సందర్భంగా, అదేవిధంగా దుబ్బాకలో కూడా యాదవ సోదరుల చేత ఉదయం ప్రొద్దున 6 గంటలకు వారి చేతుల మీదుగా తాళం తీయించి బ్రహ్మోత్సవాన్ని ప్రారంభం చేయడం జరిగింది. నిన్నటి రోజు కూడా గరుడ ప్రసాదాన్ని సుమారు 2500 జంటలకు గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. సుదీర్ఘ ప్రాంతాల నుండి సుమారు 15 నుండి 16 జిల్లాల నుండి ఇక్కడికి పెళ్లి కాని జంటలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్లకు సంతానం కావాలని గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. గత సంవత్సరంలో కూడా దేవాలయం పక్షాన 75 మంది జంటలకు ఇస్తే 60 మందికి వాళ్ళకు సంతాన ప్రాప్తి జరిగింది. దుబ్బాకలో జరిగిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైభవం మనం వర్ణించలేము. ఎంతోమంది మొక్కులు మొక్కుకుంటున్నారు. ఆ మొక్కులు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ స్వామివారికి కట్న కానుకలు, తులాభారము, అదేవిధంగా పుట్ట వెంట్రుకలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రోగ్రాం ఇక్కడ వేసుకుంటున్నారు. ప్రసాదం చేసుకుంటున్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తిరుమల తిరుపతిలో ఏ విధంగా పేరు ఉన్నదో దుబ్బాక ప్రాంతం తెలంగాణలో దుబ్బాక వెంకటేశ్వర స్వామి అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ఆలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా గోల్డెన్ బీచ్ సోదరులందరూ సకుటుంబ సపరివారంగా కూడా దేవాలయం సందర్శించి వారు స్వామివారికి ఉత్తర జంగాలు, పట్టు వస్త్రాలు, పళ్ళు, పూలు, ప్రసాదాలన్నీ తీసుకుని వచ్చినందుకు స్వర్ణకారుల సంఘానికి అభినందనలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. రాండి తొందర. వాళ్ళే